అందరికీ నమస్కారం. శ్రీ సాయి లక్కీ క్రియేషన్స్ మా బ్యానర్, శ్రీరంగపురం మూవీ ప్రొడ్యూసర్. నా పేరు చిందనూరు నాగరాజు. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి దాదాపుగా ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు కోమాలోకి వెళ్ళడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ, ఆల్ ఇండియా ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది. ఎవరు కావాలనో లేకపోతే అదే పనిగా చేయాలనో చేసిన విషయం అయితే ఇది కాదు. ముఖ్యంగా ఇది గమనించాల. దానికి అల్లు అర్జున్ని బాధ్యుతుడుగా నిలబెట్టారు. బానే ఉంది. ఎందుకంటే ఒక బస్సు పోతా ఉంటే బస్సు కింద పడినప్పుడు డ్రైవరే కాదు, ఓనర్ కూడా బాధ్యుడు అవుతాడు. అదేవిధంగా అల్లు అర్జున్ గారిని కూడా మీరు బాధ్యుడు చేశారు. సంతోషమే, కాదనిలే. బట్ ఏంటంటే ఎవరే కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కళాకారులు చాలా సున్నితమైన హృదయం కలవాలి. దీన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఒకవేళ రాజకీయ నాయకులకి, సినీ ఇండస్ట్రీకి ఏదన్నా మీ లోపల మీకు పగలున్నా, మరి ఇంకేంటన్నా ఉన్నా, మీ ఆదాయాలకు వాళ్ళు గండి కొట్టినా, వాళ్ళ ఆదాయాలకు మీరు గండి కొట్టినా, అది వేరే విధంగా చూసుకోవాలి. కానీ శవ రాజకీయాలు అనేది పద్ధతి కాదు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఇంత పెద్ద ఇష్యూ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. వాళ్ళు స్వతహాగా మేము మా వల్ల ఇది జరిగింది అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, దానికి జరిగిన నష్టపరిహారాన్ని చెల్లిస్తాం. ఏమన్నా ఇచ్చారు నష్టపరిహారం అన్న? కొంతవరకు అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే నేను విషయము ఇచ్చారా ఇవ్వలేదా అనేది కాదు ఇది సమస్య. మొత్తం మా ఫ్యామిలీనే ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళు ముందుకు అనేది రావడం జరిగింది. వాళ్ళు అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. అది కాదు అసలు ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ అండర్స్టాండింగ్స్ లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కేసు ఫైల్ చేసినారు. చట్టం అది చూసుకుంటా ఉంది. బానే ఉంది. అంతవరకు చట్టం తన పని అది చేసుకోబోతున్నారు. కాకపోతే ఈ ఇష్యూని తీసుకొని కొంతమంది ఎదవలు, నేను ఎదవలని ఎందుకంటున్నానంటే అదే శివ రాజకీయాలు చేయొద్దండి దయచేసి. ఇప్పుడు అది యాక్సిడెంట్ కావాలని చేసిందే విషయం కాదు. దీన్ని పట్టుకొని మీరేదో హైప్ కావడానికి ఆ ఫ్యామిలీ మీద పడి, అల్లు అర్జున్ గారి మీద పడి, అల్లు అరవింద్ గారి మీద పడి ఎందుకు షో చేసుకుంటారు? మీరు ఒకవేళ ప్యాకేజ్ తీసుకుంటే తీసుకో, ఏదో కొంచెం చిన్నగా మాట్లాడు, బాగానే ఉంటుంది. ఆంధ్ర వదిలిపెట్టుకో, తెలంగాణ వదిలిపెట్టుకో, కోస్తా వదిలిపెట్టుకో. ఏది ఇది? ఎందుకు వదిలిపెడతారు తెలంగాణ నుంచి ఆంధ్ర వాళ్ళు? ఆంధ్రాలో ఉండే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర ఎందుకు వదిలిపెడతారు? ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం తెలుగు వాళ్ళం, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ ప్రజలకు. చిన్న రాష్ట్రాలు అయితే అభివృద్ధి అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఉండి
తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఆ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్కి ఎటువంటి సంబంధము లేదు.